పార్వతీదేవికి సింహం వాహనంగా ఎలా మారిందో మీకు తెలుసా? పూర్వం పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది. ఆ సమయంలో ఆమె ఆహారం నీరు కూడా తీసుకోకుండా తపస్సులో మునిగిపోయింది. ఆ సమయంలో అడవిలో ఉన్న ఒక సింహం చాలా ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ పార్వతీదేవి దగ్గరకు వచ్చింది. అక్కడ తపస్సులో ఉన్న ఆమెను చూసి ఈమె తపస్సు పూర్తయ్యాక ఆహారంగా తీసుకోవచ్చు అని భావించి అక్కడే వేచి చూడడం మొదలుపెట్టింది. చాలా కాలం గడిచిన ఆ సింహం ఆమెను ఏమీ చేయకుండా కేవలం ఆమె ముఖాన్ని చూస్తూ గడిపింది. ఆశ్చర్యకరంగా పార్వతీదేవి పవిత్ర శక్తి వల్ల ఆ సింహం మనసు మారింది. అది క్రూరత్వాన్ని వదిలేసి భక్తితో ఆమెను కాపాడుతూ అక్కడే ఉండిపోయింది. పార్వతీదేవి తపస్సు పూర్తయిన తర్వాత కళ్ళు తెరిచి చూడగా తన ముందు భక్తితో వేచి ఉన్న సింహాన్ని చూసింది. ఆ సింహం తన కోసం ఆకలిని భరించి ఎన్నో ఏళ్లు కాపలాగా ఉన్నందుకు ఆమె ఎంతో సంతోషించింది. దాని భక్తికి మెచ్చి పార్వతీదేవి ఆ సింహాన్ని తన వాహనంగా స్వీకరించింది. అందుకే మనం దుర్గామాత లేదా పార్వతీదేవిని చూసినప్పుడు ఆమె పక్కన సింహం ఉంటుంది. ఇది ఓర్పుకు మరియు భక్తికి చిహ్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ పార్వతీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డివైన్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డివైన్ స్పెల్.